ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయాలను చూస్తుని, నేను మీద చూస్తుని కాదు, అంతరింద్రియములను, నీ కడుపులో ఉన్న మర్మాలు తెలుసు దేవునికి. హల్లెలూయా. ఏం తెలుసమ్మా? నీ పేగుల్లో ఎవ్వరికి తెలియకుండా దాచుకున్న అన్ని తెలుసు. హల్లెలూయా. హృదయ పరిశోధకుడు ఆయన. స్కానింగ్ తీస్తానన్న కొన్ని కనపడతాయి, కొన్ని కనబడే రోగాలు. అవి అన్ని టెస్టులు చేస్తాను కానీ ఏ రోగం లేదంటాడు డాక్టర్. ఏందట? టెస్టులు అన్నీ చేసిండట కానీ ఏం లేదట, ఏ రోగం లేదంటున్నాడు. ఇగో ఇక్కడ దొరుకుతుంది ఏ రోగం అనేది. ఆయన హృదయ పరిశోధకుడు. నీ అంతరంధ్రములన్నిటినీ ఏం చేస్తున్నాడు? పరిశీలించువాడు. చూడండి, పరీక్షించువాడు. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని ప్రవర్తనను బట్టి ఏం చేస్తారట? వాళ్ళ క్రియల ఫలము. నీ ప్రవర్తనే నిన్ను ఇలా నడిచేటట్టు చేస్తుంది. నువ్వు ఇలా నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంది. అందుకే చెప్తున్నా, నీ ఆలోచన మంచిది కావాలి. ఎప్పుడు చెప్పేది అది. నీకు రోగాలు రావద్దంటే నీ ఆలోచన మంచిది కావాలా, నీ గుణం మంచిది కావాలా. తెలుగులో చెప్పాలంటే ఏం కావాలా? నీకు శోధన రావద్దు, నీకు కీడు రావద్దు, నీకు రోగాలు రావద్దు. నీకు సమస్యలు, చాలామందికి వచ్చే రోగాలు ఏంటంటే అసూయ, ఎదుటి వారిని చూసి ఓర్వకపోవడం, ఎదుటి వారి మీద కోపం ఉంచుకోవడం, ఎదుటి వారితో మాట్లాడకపోవడం. ఎదుటి మాటలు చెప్తుందంటే బైబిల్ అంటుంది, దేవుని వాక్యం చెప్తుంది, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేస్తాడట. ఆయన ఏం చేస్తాడు? వదిలిపెట్టాడు. క్రియల ఫలము అనుభవిస్తాం మనం తప్పకుండా. ఏమనుభవిస్తాం అంటే, నువ్వు నడిచే విధానం, నువ్వు చూసే విధానం, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు ఎవరితో ఎలాగుంటున్నావో, ఎవరితో ఎలా నడుచుకుంటున్నావో, పెద్దలు అన్ని బట్టి నీ క్రియల ఫలం ఉంటుంది. ఏముంటుంది? నువ్వు చేసే క్రియలకు, నువ్వు నడిచే ప్రవర్తనకు ఫలం ఉన్నది. దేవుడు ఏం చేస్తాడట? ప్రతీకారము చేయుటకు, నువ్వు చేసిన తప్పును నీ మీద మోపడానికి, నువ్వు చూసిన చూపులు నీ మీద మోపడానికి, నువ్వు మాట్లాడిన మాటలు నీ మీద మోపడానికి. ఎవరు చూస్తలేరు అనుకోవద్దు, బైబిల్ చెప్తుంది అదే. అర్థమవుతుందా? ఎవరి గురించి గోడకు సాటుగా మాట్లాడుతున్నావు, గోడలు సాక్ష్యాలు చెప్తాయి. జాగ్రత్త. చాలామంది తెలియదు విషయాలు. అమ్మా, ఈరోజు చెవుల్లో గుసగుస చెప్పుకునే ముచ్చట్లు బైబిల్ ఎప్పుడో చెప్పింది. నేను అదే చెప్తున్నా. ఈరోజు కొంతమంది మాట్లాడితే ఎంత చిత్రం అనిపిస్తుందో నాకు. ఆ గుసగుసలు ఎంత చీకట్లో మాట్లాడుకున్నట్లుగా, మళ్ళీ పరాయి ఇంకొకరికి వినబడకుండా మాట్లాడితే ఆ ముచ్చట్లట బైబిల్ అంటుంది. ఈరోజు చెవులో చెప్పుకున్న ముచ్చట్లట రేపు నలుగుట్లోకి పిలిచి చెప్పేటట్టు వస్తుందట. హల్లెలూయా. అదే చెప్తున్నా నేను, వాక్యం చెప్తుంది సత్యం. ఈరోజు మాట్లాడే రహస్యముగా గుసగుసలు, చెవులో మాట్లాడిన మాటలు రేపు మిద్దెల మీదికి ఎక్కి ఏం చెప్తారట? మాట్లాడతారు. ఇవే ముచ్చట్లు రేపు మిద్దెల మీదకి ఎక్కుతాయి ముచ్చట్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ క్రియల ఫలము. దేవుడు అదే చెప్తున్నాడు. క్రియల ఫలం ఇవ్వడానికి ఆయన ఏం చేస్తున్నాడట? ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానగు నేను ఏం చేసేవాడిని? నేను హృదయములను పరిశోధించువాడిని. నా దగ్గర దొరకని రోగం ఏముండదుగా. హల్లెలూయా. మనది ఎంఆర్ఐ స్కానింగే. ఒకవేళ ఇక్కడ ఎంఆర్ఐ వచ్చింది, ఎంఆర్ఐలో కూడా కొంతమందికి రోగాలు రావేమో, కానీ ఆయన చేసే స్కానింగ్ ఎలాంటిదో తెలుసా? ఆయన చేసిన పరికరాల్లో ఏ పరికరం పనిచేస్తుందో పనిచేయదో ఆయన కళ్ళకు తేట కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరి జోలికి పోతలేను, మూతి చెప్తుంది. ఏం చెప్తుందవా? మూతి చెప్తుంది. నేను ఎవరి జోలికి పోతలేను, ఎవరితో మాట్లాడతలేను. ఇక్కడ ఉంటుంది దాగింది. ఏడా? నువ్వు ఎవరిని ఎట్లా చూస్తున్నావో, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నావో
ఎవరంటే చిన్న చూపో, ఎవరంటే సులుకనో ఏడుంటుంది. నేను ఎవరు నాకు గిదంటే సరిపోదు, ఇక్కడ ఉంటుంది. ఆయన గిదే చూస్తాడు. హల్లెలూయా. ఏది చూస్తాడు? ఇది చూసింది నేను వింటా, నాకెవరికి మరి నువ్వు చెప్పింది కరెక్ట్ అని నేను అనుకుంటా. కానీ ఆయన ఏం చూస్తాడు? సాటుకు దాగున్నాయి చూస్తాడు ఆయన. మరకలు అవుతాయి బయటికి, అవి జాగ్రత్త. ఎంత దాచిపెట్టినా ఆగదు. ఆగుతుందా బురద? హల్లెలూయా. ఆగదు, బయటకు వస్తుంది. ఈరోజు రోగాలు పెరిగిపోవడానికి కారణం స్వార్థం, పాపం. అవన్నీ దాచుకొని నేను అట్లా కాదు, నేను మంచివాడినే, నేను మంచిదాన్ని అని ముసుకేసుకొని కప్పుకుంటా రగ్గులు షద్దర్లు అన్నీ కప్పితే ఓనాడు బయటకు వచ్చి నీకు షుగర్ పాజిటివ్, నీకు థైరాయిడ్ వచ్చింది. కప్పుతాను, ఎన్నో కప్పుతాను. అదే చేసేది మనం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్ చెప్తున్న మాట, హృదయ పరిశోధించువాడు అంతరింద్రియములను పరీక్షించువాడు. ఆయన పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయనకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు. కానీ మనుషులంగా నేను అదే చెప్తున్నా, ఎవరు గొప్పలు లేరు, ఎవరు తక్కువలు లేరు. ఇక్కడ కూర్చున్న వారిలో మనందరిలో నేను కూడా మంచోళ్ళం ఎవరం కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ఎవరం? నేనే మంచోని కాదంటన్నా, నాకంటే మంచోళ్ళ మీరు చెప్పుల్ని. నువ్వు కాకపోవచ్చు అయ్యా, నేను మంచిదాన్నే అట్లా చూస్తాను మీరంతా. నిజమే తల్లి, బైబిల్ అంటుంది మనం ఎవరం మంచోళ్ళం కాదు. ఇప్పుడు దేవుడు అంటాం, ఇప్పుడు మంచోళ్ళమే, ఇప్పుడు దేవుడే నాకు సర్వస్వం అంటాం. ఇంటికి పోతే తెలుస్తుంది మన భాగోతం. నేను చెప్పేది అది. ఎప్పుడు ఒక్క తీరుగా ఉండం కదా. హల్లెలూయా. క్రైస్తవులకు కష్టాలు వస్తే తెలుస్తుంది భక్తి ఏందో, రోగం వస్తే తెలుస్తుంది భక్తి ఏందో, శ్రమ వస్తే తెలుస్తుంది భక్తి ఏందో. అప్పుడు అర్థమవుతుంది నువ్వెంత భక్తి పరుడవో. నేను దేవుని ఇచ్చిపెట్టి ఉంటాను ఎప్పుడన్నా ఆదివారం బంద్ అయినా అనేది ఎప్పుడు తెలుస్తుంది? జ్వరం వస్తే తెలుస్తుంది. జ్వరం వస్తే అప్పుడు నువ్వు చేసింది కరెక్టు. హల్లెలూయా. కాలు గుంజితే బంధు, వాన పడితే బంధు, జ్వరం వస్తే బంధు, దగ్గు వస్తే బంధు, చుట్టం వస్తే బంధు, ఫోన్ వస్తే బంధు, రోడ్డు మీద మాట్లాడలు కలిస్తే బంధు. ఇన్ని బంధులు ఉంటే ఇక నువ్వేం క్రైస్తవు? మళ్ళీ నేను ఎన్నడూ తప్పియ ప్రార్థనకు ఏడిదట ఎవరో చెప్తాను, పువ్వులు చెవులు ఎవరో పెడతాను పువ్వులు. ఆయన ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదోను తోటలో ఆదామవ్వలు దేవుడు ఏం చెప్పాడంటే, ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుకుందాం. మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో, వావ్ ఎంత గొప్పడయ్యాడు చూసారా, మనలాంటి వాడయ్యాడు. మంచి చెడ్డలను తెలుసుకోవడానికి ఎరుగునట్లుగా ఆదాము మనలో ఏమైపోయాడు? ఒకనుంటాడు. తెలిసిపోయింది ఆదాముకు మంచి ఏదో చెడేదో ఏమైందట, తెలిసింది. ఎప్పుడు తెలిసేది అని ప్రభునందు ప్రియులారా మనం ఆలోచన చేస్తే, దేవుడు తినవద్దన్న పండు తిన్నప్పుడు, నేను అదే చెప్పేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు తినవద్దన్న పండు, ఏ పండు తినొద్దన్నాడు దేవుడు? మంచి చెడు వృక్ష ఫలములను, జీవ వృక్ష ఫలములను మీరు తినవద్దు. తోట చెట్లలో ఉన్న అన్ని చెట్ల ఫలములు నిరభ్యంతరముగా, ఎవరు అడ్డు చెప్పరు నీకు, అన్నీ తినొచ్చు. హల్లెలూయా. అన్ని చెట్ల ఫలాలు తినొచ్చు అమ్మ, అన్నీ చేయొచ్చు కదా. క్రైస్తవులకు ఇది ఆఫర్ అయిపోయింది. హోలీ చేయొచ్చు, రాఖీ చేయొచ్చు, దసరా మనదే, దీపావళి మనదే, అన్నీ మనయే, అన్నీ చేయొచ్చు. పౌలు అంటాడు, నాకు అన్నిటి యందు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి అగో అది మరి, అన్నిటికీ స్వాతంత్రం ఉంది. దేవుడేం రూల్ పెట్టలా. హల్లెలూయా. ఏం లేదు, దేవుడు నువ్వు పండగలు చేసుకుంటే ఏమన్నాడు? నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నీకే బలహీనత, నీకే అనారోగ్యం వస్తుంది. ఎందుకు? అది మన ఆచారం కాదు, అది మన సాంప్రదాయం కాదు,
అది మన కట్టుబాటు కాదు. హల్లెలూయా. చేస్తే చేయొద్దని ఉన్నదా బైబిల్లో? ఏమన్నా ఎక్కడన్నా ఉన్నదా చేయొద్దని? లేదు. చేయొద్దని లేదు. చేస్తే రేపు జ్వరం వస్తే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు జ్వరం వచ్చి ఎందుకు వచ్చిందని అడగొద్దు. గుర్తుపెట్టుకోండి. నీకు నచ్చింది నువ్వు చేస్తాను అనుకుంటే ఏం చేయొద్దు. చిన్నప్పుడు టోనీ బాబు కానీ మా ప్రైజ్కి కానీ జ్వరం వచ్చేది. మంచిగా ఉన్నప్పుడు ఒరే అక్కడ కూర్చోరా, ఊరికే వర్రకురా, ఊరికే తిరగకురా, ఊరికే ఆడకురా అంటే పోయేది. మీకు జ్వరం వస్తే మంచిగా ఉండి రానేది. నేను ఏమనేది, పిల్లలకు జ్వరం వస్తే ఎట్లుంటారు అమ్మా? నేను అనేది కదా, జ్వరం వచ్చినాక ఇప్పుడు ఎగుర్రా, ఇప్పుడు ఎగురు, ఒక్క వద్దు రాయించకపోతే జ్వరం వచ్చే ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నారు, ఎంత అనిపిస్తుంది నాకు అనేది. నిజం చెప్తున్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి భక్తి జీవితం కూడా అలాంటిదే. మంచిగా ఉన్నంతసేపు ఆగం మనం. మన రోగం అది, మన శరీరానికి ఉన్న రోగం అది. మంచిగా నలుగురు మెచ్చుకున్నారు అనుకో, మనంత మంచోళ్ళు లేరుగా. కదా, వెనకడ ఒక సామెత చెప్తారు, ఏదో అంచనట రూపాయి బిల్ల తీసి చేతికి ఇచ్చిందట. అవ్వా, హల్లెలూయా. మనం అట్లా పోవద్దు. దేవుని బిడ్డలం, ఎప్పుడున్నా ఒక్క తీరుగా ఉండాలా. హల్లెలూయా. దేవుడు మేలు చేస్తే ఆగం, కీడి చేస్తే ఊకం. మేలు చేస్తే ఆగం, కీడి చేస్తే శ్రమ వస్తే కష్టం వస్తే ఏం దేవుడా వా అట్లా వెంటనే అట అయినా ఆగం, అట అనడానికి ఆగం, ఇటు అనడానికి ఆగం. అబ్బో దేవుడు లేకపోతే బతుకుదనా, అది నువ్వే అంటావు. నాలిక తాటి అమ్మా ఏ కూర వండినా రుచి చూసి చెప్తుంది ఇది. హల్లెలూయా. నీ రుచి దొరకలేదు దానికి, నాకు అర్థం కాదు ఇది. నువ్వేంటిదో ఇప్పటికీ ఎవరికి అర్థం కాల. ఎప్పుడు ఏం మాట్లాడతావో అమ్మో దేవా అనుకుంటుంది అది. నోరు లేదు దానికి. అడవి ఎంత పెద్దదైనా అమ్మా అగ్గి పుల్ల తగలబెడతాదట. నాలుకతో పోల్చాడు దేవుడు యాకోబు పత్రికలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే ఆ విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా ఆలస్యం అవుద్ది. కానీ దేవాతి దేవుడు ఏం చేశాడు, తినవద్దు ఆ పండునని చెప్పాడు. మంచి చెడు వృక్ష ఫలాలు, జీవవృక్ష ఫలాలు, ఈ రెండింటిని వదిలేసి మిగతా 99 ఏదైనా తినొచ్చు, అభ్యంతరమే లేదు, ఎప్పుడు ఏదనిపిస్తే అది తిను అన్నాడు. నీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలా? తినమన్న వాటి మీద ఉండాలా. ఈ ఎందుకు వద్దంటే కావచ్చు, ఇదే మనిషి నైజం. మనిషికి ఉన్న రోగం ఏంటంటే అటు పోక అన్నాడు. ఎందుకు అన్నాడు కావచ్చు అయ్యగారు నన్ను, ఎడిపోక అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు కావచ్చు ప్రార్థన ఎందుకు చేయమంటారు? ఉపవాసం ఉండమన్నాడు. ఎందుకన్నాడు? హల్లెలూయా. ఉంటే తెలుస్తుంది కదా, అవునా కదా? లోబడడం నేర్చుకోవాలా, చేయమన్నది చేయడం నేర్చుకోవాలా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాటకు లోబడాలి. అయితే వద్దన్నది ప్రభునందు ప్రియులారా వాళ్ళు ఏం చేశారంటే సంపాదించుకున్నారు, తిన్నారు. పండు తినే వరకు దేవునికి తప్ప ఆదాము అవ్వలకు మంచి చెడులు తెలియవు. పండు తినేదాకా మంచి ఏంటో, చెడేంటో, కష్టమేంటో, సుఖమేంటో, రోగమేంటో, నష్టమేంటో, చెమటేంటో, కన్నీరేంటో, ఎండేంటో, వానేంటో, ఏదోనులో ఉన్నంతసేపు, ఎక్కడా ఏదోను తోటలో దేవుడు ఉంచిన స్థలంలో ఉన్నంతసేపు ఎండా లేదు, నీడా లేదు, కరువు లేదు, చెమట లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, నిరాశ లేదు, నిస్పృహ లేదు, డబ్బులతో పని లేదు, ఆరోగ్యంతో పని లేదు, ఏది లేదు, అన్నీ బాగున్నారు. అసలు కష్టం ఏందో తెలియదు, కన్నీరు ఏంటో తెలియదు, దుఃఖం అంటే ఏందో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు, నొప్పి అంటే ఏంటో తెలియదు, ఏది తెలియదు ఆదాముకు అవ్వకిద్దరికి. ఎప్పుడు తెలిసిందో తెలుసా? అది తినొద్దు, తింటే చచ్చిపోతావు. హల్లెలూయా. తినొద్దు అంటే దేవుని కంటే గొప్పలమా మనం? వద్దన్నది ఎందుకు చేయాలా? హల్లెలూయా. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఏ ప్రయాణం చేయమంటున్నాడు అదే చేయాలా.
ఏ నిర్ణయంలో నిలబడమంటున్నాడో అదే నిర్ణయంలో నిలబడాల, మాట మీద నిలబడాల. నేను అదే చెప్తా. దేని మీద? ఎక్కడ దొరుకుతుందయ్యా అని దాన్ని ఫ్లెక్సీ కొట్టించి దాని మీద నిలబడి మాట మీద, అట్లా కాదు. మాట అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా. హల్లెలూయా. దేవునికి ఇష్టం. ఆయన వాగ్దానం ఇస్తే ఏంటట? వాగ్దానములనిచ్చి మాట తప్పుటకు నేను అంటే మనుషులు ఎసంటోళ్ళు. అందుకే చెప్పిండు, ఎవరి గురించో చెప్పలే, నేను మాటిచ్చి తప్పటానికి నరుడను కాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తినవద్దన్న పండు విషయంలో మంచి చెడులు అంతవరకు తెలియదు. ఎప్పుడైతే మనిషికి మంచి చెడులు తెలుస్తాయో, వింటున్నారా? మంచి ఏదో చెడేదో ఆదామవ్వలకు ఎప్పుడు తెలిసిందో శిక్ష. అర్థమవుతుందా? ఏది మంచి ఏది చెడు అనేది నీకు ఎప్పుడు తెలుస్తుందో, మంచి విషయంలో చెడు విషయంలో చట్టం ఉంటుంది. ఆ చట్టం నీ మీద పాస్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పండు తినవద్దని చెప్పాడు. ఎప్పుడైతే మనిషి దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని మంచి చెడ్డలు తెలుసుకున్నాడో, అప్పటి నుండే క్రియల ఫలము అనుభవించడం మనిషికి స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. మన ప్రవర్తన కూడా నేను అదే చెప్తున్నా. చాలామంది ఏదో ఊహించుకుంటారు, ఏదో కలలు కంటారు, ఏదో మాట్లాడతారు ఇష్టం వచ్చినట్లు. నా నోరే కదా అని. ఏంటట? నా నోరే, నా కలలే, నా ప్రవర్తనే. నేను ఎట్లుంటే నీకెందుకు? ఎవరిని పట్టుకొని? కన్నోళ్ళం పట్టుకొని. ఎవరిని? కన్నోళ్ళం పట్టుకొని. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులను దుఃఖపెట్టి బాగుపడ్డ పిల్లలు ఉన్నారా సమాజంలో? లేరు, బాగుపడరు. అదే చెప్తున్నా. నేను శాపం పెడతలా. బైబిల్ అంది, నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి, వాళ్ళని ఒప్పించుకోవాలా. నీకున్న ఆప్షన్ అదొక్కటే. హల్లెలూయా. నువ్వు ఏది చెయ్యాలన్నా, చదువుకోవాలన్నా, ఒకవేళ ఇక తప్పదు, కూడదు, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒప్పించుకోవాలి, అంతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యం అంటుంది, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం అందుకోసమే దేవుని వాక్యంలో మంచి చెడ్డలు తెలుసుకున్నప్పటి నుండి క్రియల ఫలం అనుభవించాల్సిన పరిస్థితి మనుషుల మీదకి వచ్చింది. నిశ్చయముగా చచ్చదు అని చెప్పిన ఫలితంగా మరణం మనిషిలోనికి ప్రవేశించింది. అప్పటిదాకా నేను చెప్పాను, దేవుడు మనుషులను పుట్టించినప్పుడు చంపాలని అనుకోలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చావును చేయలేదు, మరణాన్ని కోరలేదు. మనుషులను చేసేటప్పుడు దేవునికి ఉన్న ఆలోచనలో వీళ్ళను చంపేయాలి అని ఆలోచన లేదు. మరి ఎట్లొచ్చింది? మరణం అనేది మనిషికి ఎక్కడి నుంచి వచ్చేది అంటే, దేవుని ఆజ్ఞను మనిషి ఎప్పుడు మితిమీరాడో, దేవుడు వద్దన్న పనిని మనిషి ఎప్పుడు చేశాడో, ఒక రూల్ పెట్టాడు కదా, చట్టం పెట్టాడు కదా. నీకు మంచి చెడులు తెలవనంతసేపు నీకు ఏ చట్టం లేదు. ఎందుకంటే అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. ఏదోనులో ఉంచినప్పుడు ఆరోగ్యం ఆయనే ఇచ్చాడు, అన్నీ ఆయనే ఇచ్చాడు. ఎండ లేదు, నీడ లేదు, కరువు లేదు, ఖడ్గం లేదు, ఏది లేదు, అన్నీ ఆయనే చూసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలుసుకున్నారో, ఆ వృక్ష ఫలము తినిన వెంటనే వాళ్ళ జీవితాల్లో కలిగింది ఏంటంటే, మనం దిగంబరులుగా ఉన్నాం. గుర్తించారు, మంచేదో చెడేదో తెలిసిపోయింది. ఓ, నువ్వు వేరేలాగున్నావు, నేను వేరేలాగున్నా, నీ అవయవాలు వేరే ఉన్నాయి, నా అవయవాలు వేరే ఉన్నాయి అని చెప్పి సిగ్గుతో ఏం చేశారట? దాచుకున్నారు, చర్మాలు కప్పుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా ఎలాగుంది వీళ్ళ ఆలోచన అంటే, అప్పటిదాకా దేవదూతల్లాగా వీళ్ళు ఎలాగున్నారో వాళ్ళకి తెలియదు, మతి స్థిమితం లేదు అన్నట్లుగా. వాళ్ళ శరీర భాగాలు, అవయవాలు, ఆదాం ఎట్లున్నాడు, అవ్వమ్మ ఎట్లున్నాడు ఎప్పుడు తెలిసింది? తినవద్దు అన్న పండు తిన్నాక తెలిసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరణం అనేది ఎప్పుడు మనుషులకు స్టార్ట్ అయింది అంటే, ఎప్పుడు దేవుడు ఆ వృక్ష ఫలాలను తినొద్దన్నాడో, తిన్న తర్వాత దేవుడు తినక ముందే చెప్పాడు, అవి తింటే కనుక మీరు చచ్చిపోతారు అన్నాడు. కనుక వాళ్ళు తినవద్దు అన్న ఫలాలనే తిన్నారు. ఈరోజు కూడా క్రైస్తవులు చేసేది ఏంటంటే వద్దన్నది చేస్తారు. ఇదే క్రైస్తవులు, మీకు తెలియదు ముమ్మాటికి కదా.
ఎవరు చేస్తారు? అన్యులు కాదు, క్రైస్తవులే ఎక్కువ. చెయ్యొద్దన్న పని చేసేది ఎవరంటే క్రైస్తవులు ఎక్కువ, వాళ్ళే చేస్తారు. నేను అదే చెప్తున్నాను. అందుకోసమే ఈ దినం దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచి చేస్తేనట మంచి ఫలాలు. హల్లెలూయా. మంచి చేసేవారికి లోకంలో సామెతలు చెప్పడం కాదు అంటారు అప్పుడప్పుడు పెద్దవాళ్ళు. మంచి చేసేటోళ్ళకి ఎప్పుడు బిడ్డ ఏం కాదు, మంచి జరుగుద్ది అంటారు. నేను సామెత చెప్పడానికి లేను, బైబిల్ అంటుంది మంచి చేసేవారికి మంచి ఫలములు కలుగుతాయట. హల్లెలూయా. చెడు చేసేవారికి చెడు ఫలములు కలుగుతాయి. మనిషి అనుభవించడం తప్పదు. మంచి చేస్తే నీ జీవితంలో మంచి జరుగుద్ది. గుర్తుపెట్టుకో, మంచి చేయడం నేర్చుకో. దేవుడు మనకు మంచినే ఇచ్చాడు. పాపినైనా, రోగినైనా, బలహీనునైనా కదా, రకరకాల పాపాల్లో మునిగి చావుకు దగ్గరగా ఉన్న మనలను, చావవలసిన స్థితిలో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు పాపివైనా, రోగివైనా, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. యేసు ప్రభు ఏమన్నాడు? ఒరే నేను కుష్ఠరోగులను ముట్టుకోను, దూరం జరుగు అల్లా. హల్లెలూయా. మనం కాస్త భక్తిలో మెరుగుపడ్డాం అనుకో, నేను ఫాస్టింగ్ ఉన్న, జాగ్రత్త నాతోని మాట్లాడేటప్పుడు అంటాం మనం. ఎవరితోని నేను చెప్పేది అదే మరి. హల్లెలూయా. కొద్దిగా నీతి ఎక్కువైతే, కొద్దిగా భక్తి ఎక్కువైతే, నువ్వు నాతోనే జాగ్రత్త, మరి కొద్దిగా మంచిగా మాట్లాడు, మరి నేను అన్నాను అనుకో బూడిదైపోతావు నువ్వు. హల్లెలూయా. అంటే క్రైస్తవులు లేరా? ఉన్నారు. అట్లా అనొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ఎక్కడికి వచ్చాను? మనిషి జీవితంలో క్రియల ఫలము అనుభవించడం తప్పదో. అనుభవిస్తాం. ఏమనుభవిస్తున్నాం అనుకుంటున్నాం? ఈ లోకంలో మన భవిష్యత్తు దేని మీద ఆధారపడిందో తెలుసా? ఇప్పుడు నువ్వు నడుస్తున్న నడక మిన్నే, ఇప్పుడు నువ్వు ఆలోచించే ఆలోచన మిన్నే రేపేం జరగాలో దేవుడు నిర్ణయిస్తున్నాడు. రాత ముందు రాసింది ఏమి లేదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చాలామంది దేవుడు రాసినట్టు జరుగుతుంది. ఒక్కల కన్నా ఎన్నడన్నా ఎవ్వలన్నా నీ రాతకి ఎదురా అని చెప్పిందా? ఏ పురోహితుడు కానీ, ఏ భక్తిపరుడు కానీ, ఏ పూజారి కానీ, ఏ హిమాలయాల్లో ఉన్న భక్తుడు కానీ, ఏ అఘోరి కానీ నీ భవిష్యత్తుకి ఇది అని చెప్తారా? చెప్పలేరు. హల్లెలూయా. మనిషి జీవితం దేని మీద దేవుడు నిర్ణయించాడు. రాతను రాసేది ఎవరో తెలుసా? నువ్వే రాసుకునేది. నేను చెప్పేది అది. హల్లెలూయా. దేవుడు రాత రాయలా. రాతలేమి లేవు ఇక్కడ, గీతలే ఉన్నాయి. హల్లెలూయా. నేను చెప్పేది అది, గుర్తుపెట్టుకోండి. నీ రాతను నువ్వే రాసుకోవాలి. మానవుని జీవితం తెల్ల కాగితం లాంటిది. నువ్వు దేవునిలో ఎలాగుంటావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ధారించబడుతుంది. నువ్వు మంచి చేస్తావా, భవిష్యత్తులో నీకు మంచి తప్పకుండా దొరుకుద్ది. హల్లెలూయా. నువ్వు చెడు చేసుకుంటూ, చెడు మాట్లాడుకుంటూ, తప్పులు చేసుకుంటూ పోతావా, నీకే కాదు, నీ తదనంతరము నీ క్రియల ఫలము నీ కడుపులో పుట్టిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతావు. మంచి చేసేవాళ్ళు మంచి పంచుకుంటూ పోతారు, చెడు చేసేవాళ్ళు చెడును పంచుకుంటూ పోతారు. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాలు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తెలియక చేశానని చెప్తారట చాలామంది. అదేం లేదు, అదంతా డ్రామా. అందుకే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? నేను తెలియక తప్పు చేశాను అని ఎవరైనా అంటున్నారంటే అది అబద్ధమే అవుతుందట. ఎందుకో తెలుసా? నువ్వు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా ఎవరు చెప్తారు? నీ మనస్సాక్షి చెప్తుంది నీకు. హల్లెలూయా. ఎక్కడనో సెవెంత్ సెన్స్ని కొట్టుకుంటుంది. నువ్వు చేసే తప్పు, నువ్వు ఆలోచించే తప్పు, నువ్వు చేసే నిర్ణయం తప్పు, నువ్వు ఫోన్ చూడడం తప్పు, ఆ అబ్బాయితో మాట్లాడడం తప్పు, వాళ్ళ ఇంటికి పోవడం తప్పు, వాళ్ళకెళ్ళి చూడడం తప్పు, వాళ్ళ మాటలు వినడం తప్పు, వాళ్ళ పంచాయతీలో జోక్యం చేసుకోవడం చెప్తాడు. హెచ్చరిస్తుంది. మనస్సాక్షిని దేవుడు పెట్టాడు హృదయంలో. హల్లెలూయా. తప్పని నీ మనస్సాక్షి గద్దిస్తున్నా నువ్వు చెప్పకుండా, ఆ చెప్పిన మాట వినకుండా, దేవుని ఆత్మ చెప్పిన మాట వినకుండా, అట్లా అనిపిస్తుంది కానీ పోదాంతి ఏంగా అనుకొని పోయినావు అనుకో, నువ్వు తప్పు చేసిన తర్వాత నీ హృదయంలోనట భయం పట్టుకుంటుందట. హల్లెలూయా. పోయేదాకానేమో పోవద్దని చెప్తుంది. ఒకవేళ పొయ్యి తప్పులో ఇరుక్కున్న తర్వాత ఏం చేస్తుందో తెలుసా? నీ హృదయంలో ఏం చూస్తుంది? భయం పట్టుకుంటుంది. అయ్యో
అప్పుడు వద్దన్నప్పుడే ఊకుంటే అయిపోవు, ఆయన వద్దన్నప్పుడే ఊకుంటే అయిపోవు, అమ్మ వద్దన్నప్పుడే ఊకుంటే అయిపోవు, అవునా కదా? పోతానన్నప్పుడే ప్రభునందు ప్రియులారా. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే బైబిల్ అంటుంది, ఆదాము తనంతట తాను పండు కోసి తినకపోయినప్పటికీ అవ్వ మాట విని పండు తిన్నప్పుడు అతడు దేవునికి భయపడి ఎక్కడున్నాడు? దాచుకున్నాడు దాచుకున్నాడు దాచుకున్నాడు. తప్పు చేస్తే దాచుకోవాల్సి వస్తుంది. ఏమంటాం, తలనెత్తుకోలేం. హల్లెలూయా. తలెత్తుకొని జీవించలేం. అందుకోసమే బైబిల్ చెప్తుంది ఈరోజు ఆయన మనల్ని స్కానింగ్ చేస్తాడు. ఎప్పుడైనా ఎంఆర్ఐ స్కానింగ్ పోయిన వాళ్ళు ఎంతమంది? ఎంఆర్ఐ స్కానింగ్ చూసారా? చేయించుకున్నారా? చేయించుకోలేదా? మంచి, దేవునికి స్తోత్రం. చేయించుకున్న వాళ్ళు, చూడటానికి పోయిన వాళ్ళు మిషన్ మీద వండబెడతారు. మనిషిని వండబెడితే ఏం చేస్తుందవ్వా? అది నీ ప్రమేయం ఏమి లేదు, ఓ ఓ అన్నా కూడా ఏం చేస్తుంది? లోపలి తీసుకుపోతుంది. ఎందుకు? మిషన్లోకి తీసుకుపోయి ఆ మిషన్లన్నీ గిరగిర బడబడ కటకట మొత్తుకుంటాయి. మీకు ఎంఆర్ఐ చూసారో లేదు మీకు తెలియదు. లోపల శబ్దాలు వినపడతాయి. ఆ మిషన్ లైట్లు వస్తాయి పోతాయి. నేను ఉన్నానో పోయినో అనిపిస్తుంది మా ఎంఆర్ఐ మీద కూర్చుంటే పండుకుంటే. అందులోకి పోయినాక ఒకవేళ మిషన్ ఆగితే ఎట్లా కావాలి? డౌట్ రాలేదా ఇప్పుడు? హల్లెలూయా. తీరా ఎంఆర్ఐ అంటే ఒక్కటి ఉండదు, ఎక్స్రే లెక్క. అందులో 100 వస్తాయి. ఎన్ని ఫోటోలు ఉంటాయో నీ ఫోటోలు. కడుపులు ఎట్లున్నది, పేగులు ఎట్లున్నాయి, లివర్ ఎట్లున్నది. ఎంఆర్ఐ అంటే అది. ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను హృదయ పరిశోధకుణ్ణి. హల్లెలూయా. ఇక్కడ నీ క్రియల ఫలం. నేను అదే చెప్తున్నా. నువ్వు ప్రవర్తించే ప్రవర్తనే నీ భవిష్యత్తును నిలబెడతాది. నువ్వు మంచి చేసుకుంటూ పోతావా, నీ పిల్లలకు మంచి జరుగుద్ది. నువ్వు చెడు చేసుకుంటూ పోతావా, ఎదుటోళ్ళ మీద నిందలు వేసుకుంటా అవమానపరచుకుంటా ఎవరన్నట్టన్నా పోయేస్తాను. ఎడిపోయేస్తాను చెప్పకుండా పోయినావు, అస్సలే కనపడతావు. నీకెందుకవ్వా? ఇవన్నీ మనకే ఉంటాయి. నేను అదే చెప్తున్నా. ఇవన్నీ వద్దు. చక్కగా కూర్చొని ప్రార్థన చేసడం నేర్చుకో. హల్లెలూయా. వాక్యం చదవడం నేర్చుకో. పొద్దున్న నుంచి కనపాలి. అయ్యో చెప్పకూడదా నాకు? అసలే చెప్పనన్నా చెప్తా, అడిగినా కూడా చెప్తలేవు. ఎందుకు ఆమె నోటికెళ్ళి బయటికి బొమ్మాయి మిటిగా అక్క అవా గుంజి 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 లాస్ట్కు ఏగా నీకు దాచేది ఎందుకని అని ఆమె కూడా చెప్తుంది. ఇక ఎందుకు తల్లి నీకు ఇవన్నీ పట్టింపులు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయనే ఉన్నాడు. ఆయన కెరక స్కానింగ్లు, రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. నువ్వు ఏం చేస్తున్నావో, ఎక్కడ నిలబడుతున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త. అవే నీ భవిష్యత్తులో నీకు ఆరోగ్యం ఇచ్చేది కూడా నీ ఆలోచనలు. గుర్తుపెట్టుకో. నీకు వచ్చే 10 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం బాగుండాలా? మనది మనది మనది. ఎవరిది అది? మనదే. అది గుర్తుపెట్టుకో. తెలుగులో చెప్తే అదే కదా. మనాది అంటే ఏంటిదమ్మా? మనదేనట. అది మనాది అంటే మనదే, మనం పెట్టుకునేదే మనాది. హల్లెలూయా. మనాదిని నువ్వు విడిచిపెట్టుదువుగాక. ఆమేన్. మనాదిని విడిచిపెట్టాలి. అది మనదే. కానీ ఊరికే పట్టుకొని తిరగొద్దు దాన్ని. ఏం చేయ, ఎక్కడ పోయినా ఒక్కదాన్ని ఏం చేస్తా. ఒక్కొక్కరు బాగుపడతాయంటే నేనేమో ఎవరు చర్చికి పోయేటోళ్ళు మాట్లాడే మాటలు ఇవి. దరిద్రపు గొట్టు మాటలు, కీడు చేసే మాటలు ఇవి. అమ్మా, ఉన్న ఆరోగ్యాన్ని కూడా గొలుకోదులు పెట్టి గీకేసినట్టు అవుతుంది. నీకు గుర్తుపెట్టుకో. అది నేను చెప్పేది. ఎట్లా? అందరేమో బాగుపడతాయంటే దేవుడు చల్లకుండా నాకే కన్ను తెరుస్తలేడా, బాగు చేస్తలేడా, సాయం చేస్తలేడా? ఏం చేయాలి మరి? వాళ్ళు దేవుని కాళ్ళు పట్టుకుంటారు, నువ్వు కూడా పట్టుకోరాదు మరి. ఇది మనకు చెప్పరాదు, వాళ్ళు చెయ్యరు. హల్లెలూయా. 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 అదే చెప్తున్నా. అందుకోసమే చాలామంది మనకి ఏంటంటే ఇదే ఆలోచన. హృదయపూర్వకంగా తప్పు చేస్తాం, చెడు పనులకు చెడు, మంచి పనులకు మంచి. ఇంకా ఏంటంటే తప్పు చేసేటోళ్ళకి ఏం జరుగుతలేదు కదా, ఇక మనం ఏం చేస్తాం అన్నట్లుగా ఆలోచన. అందుకే బైబిల్ అంటది ప్రసంగి 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుష్యులు భయం విడిచట హృదయపూర్వకంగా తప్పులు చేస్తున్నారు. సరే, ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ అంటుంది నీ మీదికి ఏ ఫలాలు వస్తాయి,
నువ్వు బాగుపడాలన్నా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా అమ్మ, మొట్టమొదటిది ఇదిగో మాటను బట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాలా. దేన్ని బట్టి? దేన్ని బట్టి? అందుకే అన్న ఇదివరకు శాస్త్రం కూడా చెప్పిన, మాట్లాడేది ఇది, దెబ్బలు తినేది ఇది. అవ్వా ఏదో మర్చిపోయినా చెప్పరా అదులు కొద్దిగా గుర్తుపెట్టుకుంటే. ఏడిచేది ఇంకా అమ్మ, చూడిచేటి చేతులట, ఇంకా ఏదో చెప్పిన మొత్తం మీద గుర్తుపెట్టుకోలేకపోతున్నా, ఆలోచనలన్నీ పోతున్నాయి. హల్లెలూయా కదా. అందుకే వెనకట సామెత చెప్పిండు, నువ్వు నోరు మంచిదైతే చెప్తాంగానే జయంగా. హల్లెలూయా. మంచి చేసుకోవాలి. మంచి పలుకుతే వాళ్ళకి అనుకుంటాం కదా, వాళ్ళకి ఎందుకు మంచి పలుకాలే. దేవా నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు. ఇంకా ఈ ప్రార్థన ఇచ్చిపెట్టిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నన్నే దీవించు ప్రభా, నన్నే బాగు చేయి ప్రభా, నా పిల్లలు బాగు చేయి. నా కొడుకు కనపడతలేడయ్యా, నా బిడ్డ కనపడతలేదయ్యా, నీకు ఆమె అవుపడుతుంది, ఆయన అవుపడతాడు, ఆయన అవుపడతాడు. ప్రభా నా బిడ్డను కూడా అట్నే చెయ్యి. ఈ ప్రార్థనలు అవ్వ ఒక్క సంవత్సరం దాటిందా చెల్లవి చినిగిపోతాయి. గుర్తుపెట్టుకోండి. నీ కుటుంబము నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలా? నీ ఇంట్లో కష్టములు ఉన్నోళ్ళు, ఏ కట్టం ఉందో ఆ కట్టం ఉన్నోళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. నీకున్న రోగం ఉన్నోళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఆ రోగంతో బాగుపడేటోళ్ళకు ప్రార్థన చేయాలి. అప్పుడు నీకున్న రోగాన్ని తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగం పోవాలని నువ్వు 40 రోజులు ఉపవాసం చేసినా, ఎన్ని చేసినా మనసు మారకపోతే, బుద్ధి మారకపోతే, గుణం మార్చుకోకపోతే అమ్మా ఎవరు నిన్ను బాగు చేయలేరు. కనుక బైబిల్ చెప్తున్న మాట ముగిస్తాను. మొట్టమొదటి అందుకోసమే దేవుడు క్రియల ఫలమును దేవుడు మనకిస్తాడు, ప్రవర్తన ఫలమును దేవుడు మనకిస్తాడు. ఎక్కడో కాదు, అమ్మ చచ్చిపోయినాక కాదు మీరు అనుకునేది. అప్పుడు అనుకుంటున్నారేమో. ఇప్పుడు నువ్వు దరిద్రపు కొట్టు జీవితంలో బతుకుతున్నావంటే అది నీ క్రియల ఫలం. గుర్తుపెట్టుకో. దేంటట? నీ క్రియల ఫలము. నువ్వు ఆలోచించే ఆలోచనే నీకు బట్టలు లేకుండా చేస్తుంది, నీకు బువ్వ లేకుండా చేస్తుంది. తెలుగులో చెప్పాలంటే నీకు పైసలు లేకుండా చేసేది ఏంటిదంటే ఎవరు? ఎవల మీద నిందయ్యకు. నీ ప్రవర్తన దేవుని ఎదుట చక్కగుంటే, సరైందైతే నీ అభివృద్ధిని ఎవ్వరు ఆపలేరు. హల్లెలూయా. మంత్రాలు చేసేటోడు ఎదురుంగా కూర్చొని మంత్రాలు చేసిన ఒక్క మంత్రం బారదా? నా మాట నమ్మండి, సేవకునిగా చెప్తున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ క్రియల ఫలమే దేవుడు నీకు చేతిలో పెట్టేది, నీ ఒడిలో పెట్టేది. నీకు కీడు కలిగించేది ఏదో తెలుసా? నీ ప్రవర్తన ఫలం, నీ క్రియల ఫలం, నీ మాటల ఫలమే. హల్లెలూయా. వాడు చేస్తే నా ఇల్లు ఇట్లయింది, ఈమె చేస్తే నా ఇల్లు ఇట్లయింది, ఆ లెవెల్ చేస్తే కాదు. నిన్ను నువ్వు, నీ మీద నీకు నమ్మకం లేక దేవుని నువ్వు నమ్మక వాడు చేస్తాడు, వాడు చేస్తాడు, వాడే కనపడతాడు, ఆమె కనపడుతుంది, ఆమె కనపడుతుంది అంటే ఇక 24 గంటలు ఆమె కనపడుతుంది. మరి నువ్వే కోరుకుంటేవి. నేను అందుకే యోబు అంటాడు, నేను దేని గురించి భయపడుతునో అదే నా మీదకి వచ్చేదట. యోబుకే వచ్చింది, నీకు రాదా? ఆమె ఎందుకో మొన్నటి కాంచి నాకెళ్ళి మా ఇంటికి వెళ్ళి చూస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు మంత్రాలు వస్తాయన్నారు. అవునయ్యా. ఓవా ఇంకా యనమాలు పెట్టుకోకండి, నేను అదే చెప్తున్నా. వాక్యం 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 ఉన్నది, దేవుడు ఉన్నాడు. మంత్రగాన్లు అమ్మా, నేను అదే చెప్తున్నా. బైబుల్ చదివితే తెలుస్తుంది మీకు, వాక్యం చదివితే తెలుస్తుంది. అమ్మా, దేవుని శక్తి ఎదుట మంత్రశక్తి పనిచేయదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంత్రపు పుస్తకాలు తీసుకొచ్చి పౌలు ముంగట, పేతురు ముంగట తగలబెట్టారు. బైబిల్లో ఉంది, అపోస్తుల కార్యంలో. మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి తగులబెట్టారు. చేతబడులు ఏం చెయ్యాయి, బాణమతులు ఏం చెయ్యాయి, అమ్మా చిల్లంగి ఏం చేయదు, కర్ణపిచాతి ఏం చేయదు. ఇవన్నీ మీకు తెలియదు. ఒకటే ఎరక, మీకు కొన్ని ఎరక, నాకు బోలెడు ఎరక. నేను అందుకే చెప్తున్నా, ఇవన్నీ ఉన్నాయి. బొమ్మను చేసి అమ్మను కూర్చోబెట్టి చేయరా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బైబిల్లో నుంచి వచ్చినాయి. బొమ్మ లేదు, అమ్మ లేదు. యేసుప్రభుని నమ్ముకుంటే ఆడే గిరగిర తిరిగి ఎన్ని చేసినా తెల్లారి వచ్చి చూశారు, ఎన్ని చేసినా ఏమైతే లేదు. బిడ్డ ఆరోగ్యం మంచిగున్నదా? చేసిన వాళ్ళు అడుగుతాను. ఇదివరకు కూడా చెప్పిన, నువ్వు ఎట్టున్నావో చూసేటోడు నీ గురించి పట్టించుకునే వాళ్ళు ఫస్ట్ నీకు చేసేటోళ్ళే. హల్లెలూయా.
అని చెప్పి నన్ను ఊరికి అడుగుతానంటే ఈమె కావచ్చు అని అనుమాన పడకు. ఎవ్వరేం చేయరు. ఎవరేం చేసినా దేవుడు ఆజ్ఞాపించకపోతే, నేను అదే చెప్తున్నా, దేవుడు ఆజ్ఞ ఇయ్యకపోతే ఏ మంత్రము, ఏ తంత్రము, ఏ చేతబడి, ఏ రోగము నీ దగ్గరికి రాదు. అర్థమవుతుందా? దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే. యోబును ముట్టుకోవాలంటే సాతాను ఎక్కడ అధికారం తెచ్చుకున్నాడు? ఈ దగ్గర నీ దగ్గర ఈరోజు ఉన్న సమస్యలకు దేవుడు పర్మిషన్ ఇస్తేనే వచ్చినాయి. గుర్తుపెట్టుకో. దేవుడు పర్మిషన్ తీసేయాలంటే నిన్ను నువ్వు సరి చేసుకో. నీ ప్రవర్తన ఫలమే దేవుడు నీకు శిక్షనిచ్చాడు. అంటే ఆ లేమితనం, ఈ పరిస్థితులు, అనారోగ్యం. కనుక ప్రభునందు ప్రియులారా, అందుకోసమే బైబిల్ అంటుంది ప్రసంగి 12:14 కాబట్టి చెడు పనులు చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలా. హల్లెలూయా. కీడు చేయకుండా నియంత్రించుకోవాలా. మోసం చేయకుండా ఏం చేయాలా? బ్రతకడం నేర్చుకోవాలా. అన్యాయం చేయొద్దు ఎవరికి, అబద్ధపు మాటలు చెప్పొద్దు ఎవరికి, మోసం చేయొద్దు ఎవరిని, ఎవరికి కీడు తలపెట్టవద్దు. క్షేమం గురి చెప్తున్నా. ఎవరు బాగుపడరు. ఎవరు కీడును కోరుకున్న వాళ్ళు ఎవ్వరు భూమి మీద బాగుపడ్డ దాఖలు లేవు, ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ప్రతిక్రియకు అది మంచిదే కానీ ఏముందమ్మా, చెడ్డదే కానీ తీర్పులోని తీసుకొస్తాడు. నువ్వు చేసే మంచి చెడట చచ్చిపోయిన తర్వాత విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకో. ఎక్కడ తీసుకొస్తాడు? ఒకరోజు న్యాయపీఠం ఉంది. నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడు ప్రభువు ముందట చచ్చిపోయిన ప్రతి ఒక్కరు నిలబడతారండి. గుర్తుపెట్టుకోండి. భూమి మీద పుట్టి 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100, 105, మా తాత గన్నేళ్ళు బతికిన అన్నోడు కూడా నిలబడతాడు. గుర్తుపెట్టుకో. అందరూ నిలబడాల. ఎవరి ఎదుట? కలగజేసిన దేవుని ఎదుట మనమందరము ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడట అక్కడ పెద్ద డిస్ప్లే ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? ప్రొజెక్టర్ ఉంటుంది. అప్పుడప్పుడు సినిమాలు చూపెడతారు చూడు, ఈ రిమోట్ పెట్టి ఇట్లా అని. అట్లా చూపెడుతుంది అక్కడ. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా నువ్వేం చేసావో అది డిస్ప్లే అవుతాయి. హల్లెలూయా. అంత రికార్డ్ చేయబడుతుంది. మనం ఫోన్లు మాట్లాడితే నన్ను ఎట్లా తీసిండో నేను రికార్డ్ చేసిన అయ్య గారు అని చెప్తావు కదా. నీ జీవితం అంతా ప్రభు దృష్టిలో రికార్డ్ చేయబడుతుంది. హల్లెలూయా. ఏమేమో తెలుసా? బైబిల్ అంటుంది మత్తయి సువార్త 12:36 నువ్వు మాట్లాడిన ప్రతి మాటను గురించి దేవుడు నిన్ను తీర్పులను తీసుకొస్తాడు. తరతరకు చదువుదామా? చదవండి, ముగించుకుందాం, టైం అయిపోతుంది. 12:36 మత్తయి 12:36, ప్రసంగి 11:9 2 మాటలు చదువుకొని ముగించుకుందామా? నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు అంటే ఎవరమ్మా? చప్పుడు చేరే ఆకలి అవుతుందా? చెప్పండి. మనమే కదా. మనుష్యులు పలుకు. ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? దేవుడు నువ్వు మాట్లాడేది కూడా రికార్డు చేస్తాడు. గుర్తుపెట్టుకో. పంచాయతీలలో నువ్వే రికార్డు చేసుకొని నేనే తోపని అనుకుంటున్నావు. నువ్వు ఇంటి పక్కలు తిడుతుంటే రికార్డు చేసిన నేను కాదు. అదే బైబిల్ చెప్తుంది. నీ ప్రతి మాట, దూషణ, చెడుతనము అన్నీ ఏమవుతున్నాయి? చదవండి. మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి ఒక రోజున విమర్శ దినాన నువ్వు లెక్క చెప్పాలా. నేను అసలు నా నోటికి అబద్ధాలు మాట్లాడతానా? ఎప్పుడన్నా అన్నా? నేను మాట్లాడతాను. ఎన్నడన్నా ఎప్పుడన్నా వెళ్తున్నాను అన్నాను? అయ్యా అన్నాను. నేను అస్సలు నా నోటికి రానే రావు అన్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు ప్రసంగి 11:9 చదువుకుని ముగించుకుందాం. యవనుడా ఎట్లనట యవనస్తులను తీసేసి మనం అందరం పెట్టుకుందాం. సరే, అది యవనస్తుల కొరకు చెప్పాడు. కానీ ఎట్లనట? మనుష్యులు యవనుడా, యవన కాలమందు ఎట్లుండాలి? సంతోషంగా ఉండు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా సంతోషం కొరకు ఏందయ్యా మొత్తమే అది. అయ్యగారు అయితే దేన్ని నాకు మొత్తమే గీత అధ్వానం, తిననీయడు, తాగనీయడు, ఏడ నిలవనీయడు, ఏది చేసినా కట్టే ఉన్నది అయ్యగారితో మాకు. హల్లెలూయా. ఏది చేసినా ఏమున్నదట? మరి బైబిల్ ఉందమ్మా. ఓ యవనుడా, ఓ ముసలావిడా,
ఓ అమ్మా అయ్యా సంతోషపడు, నీ ఇష్టం, ఇక జై జై జై, నేను చేసేదాన్ని ఆపేది లేదు. అమ్మ సంతోషపడు. అయితే తోక పెట్టిండు అక్కడ. అయితే ఇష్టం వచ్చినట్టు ఉండు. అయితే ఇష్టం వచ్చినట్టు నడువు. అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టు. అయితే ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇంట్లో నీ పెత్తనం వేసేయి. అయితే అయితే పెట్టిండు. అయితే ఏటన్నిటినట, నువ్వు ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం, నేను ఈ చీరే కట్టుకుంటా, నేను ఇట్టనే ఉంటా, నువ్వు నాకు చెప్తావా, నేను ఇట్టనే ఉంటా, నా ఇష్టం అంటే అయితే వీటన్నిటిని బట్టి అమ్మా నీ భర్తతోనే అంటాను, నేను ఎవరితోనే అంటానా, పక్కింటోళ్ళతోనే అంటానా, అయ్యగారితోనే ఏమన్నా అన్నానా, మా ఆయనతో, నా పిల్లలతోనే, ఏందిరా మీరు నాకు చెప్పేటోళ్ళ, నా ఇష్టం ఇట్టనే ఉంటా అని ఎవరితోనన్నాయా? ఏమో ఆయా దేవుడేమో గన్ల లెక్కేసుకుంటాడు. ఎలా నీకు అర్థమైతే లేదు, అది లెక్క. మరి నువ్వు అనుకుంటున్నావు కదా, నేను మా ఆయననే, ఆయన అంటే పెద్ద ఏంటిది, నువ్వేమో ఆ బండు అంటాం మనం. అయ్యో రికార్డ్ అవుతుంది ఈ మాట, చల్లగుండా నాకు. ఈ మాట రికార్డ్ చేసుకుంటాండే, అయ్యో అర్థమైతే లేదు మనకు ఆ మాట. హల్లెలూయా. ఇక నువ్వు చేస్తే అంతా అనరే ఏమైంది అట్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొరపాటున కూడా దేవుని బిడ్డలతో అదే చెప్తున్నా, తప్పులు మాట్లాడొద్దు. పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం విషయంలో. నువ్వు ఇంట్లో చెప్పుకొని, నీ ఇంట్లో నేను మా ఇంట్లో మా ఆయనని తిట్టుకుంటే మీకేందంటే రేపు బయటకు వస్తుంది. అదే నేను చెప్పేది. ఇదరదా చెప్పినా, ఇంట్లో చెవుల గుసగుస, మా ఇంట్లో మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఇంట్లో బయట వాళ్ళకి ఏమక్కరా అంటే రేపే నువ్వు నలుగుట్ల బయట మళ్ళీ ఏం చెప్తావు, నేను ఇట్లా అంటే ఇట్లా అన్నాడు, ఇట్లా అంటే అట్లా అన్నాడు, నన్ను కొట్టిండు, ఇది అన్నాడు, అది అన్నాడు, మళ్ళీ చెప్పుకుంటాం. అదే మరి చెప్పింది, అదే చెప్పింది బైబిల్ చెప్తున్న సత్యం అదే. హల్లెలూయా. కనుక ఇదిగో వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకొను. ఇంకా లేత వయస్సు, ఇప్పుడేదో చూసుకొని మురవద్దు. అది అందం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. లేత వయస్సు పోతాయి ఇవి. ఈరోజు వయసుకు ఉన్నానని మురితే రేపు ఏమవుతావు, ముసలిదానివి అవుతావు. గుర్తుపెట్టుకో. 10 ఏళ్ళే సిరి అంటారు వెనకటోళ్ళు. ఎవరికైనా దేవుడు అత్యాయం ఇచ్చేది ఎన్ని రోజులట, 10 ఏళ్ళే ఉంటుంది పట్టాక శోకం. 10 ఏళ్ళ తర్వాత ఓడలు బండ్లు అయిపోతాయి. గుర్తుపెట్టుకో. సూర్యుడు ఎప్పటికి ఉండడు, సాయంత్రం అయితే చీకటి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని మాటలు? ఈరోజున్న అధికారం ఈరోజున్న ఉండదు, రేపు చీకటి అవుతుంది. నీ జీవితం చీకటి మయమయ్యే ఆ పరిస్థితి వస్తుంది. కనుక తగ్గించుకొని లోబడి భర్తని, పిల్లలని, ఆరోగ్యమని, దేవుడని ఏం చేయాలా, ఉండాలా. చదవమ్మా, ముగించుకుందాం. నీ కోరిక ఇవి ఉంటాయి కదా, అయిపోయిందా? నీ కోరిక అంతటి, నీ ప్రవర్తన అంతటి, ఇగో ఇవి చూసారా, మాట, కోరిక, తీర్పు, సంతోషం. దేంట్లో మనం ఇష్టపడుతున్నాము అదే చెప్తున్నాను, బైబిల్ అంటుంది. హల్లెలూయా. వీటన్నిటి ఇవే ఇక్కడ నీకు నువ్వు అనుభవించే జీవితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఇక్కడితోనే అయిపోతాయి. ఇక వాళ్ళు అంటాం మనం, వాడు అట్లా కాదు, పాపిస్తాడు కనుకనే అట్లా పుట్టిన వాళ్ళకు అంటాం మనం. నోరు బట్టనోళ్ళం. ఏం బట్టనోళ్ళు? ఆడు మంచోడా, అది మంచిదా, అందుకే ఇట్లా అయింది వాళ్ళకు, దేవుడు మంచిగా చేసాడు అంటాం. ఇక్కడనే అంటే ఇక్కడనే క్రియల ఫలం అనుభవిస్తున్నామంటే ఇక అయిపోయింది అనుకుంటాం. కాదు, ఇవన్నీ లెక్కేసి మళ్ళీ రికార్డు చేసి పెద్ద స్క్రీన్ మీద, అమ్మ అది 90 mm ఏమో సినిమాలు చూసిన వాళ్ళకి ఎరక ఎంత ఉంటుందమ్మా అది. 90 mm లాస్ట్ చూసినావా? యూత చూడలే, నువ్వు చూసినావా? ఎంత 90 mm 120 mm ఇట్లుంటుందా? 120 mm ఉంటుంది ఇంకా లాస్ట్. పెద్ద థియేటర్ అన్నట్టు. అది ఎంతమంది సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు? ఒక్కసారన్నా ఒప్పుకోండి, తప్పేం లేదు. ఎక్కడ టాకీస్లా, టీవీలో కాదు నేను చెప్పేది, అక్కడ మరి 90 mm ఇంట్లో ఉన్నదా? టాకీస్లో 90 mm ఉంటుంది, అంటే పెద్ద థియేటర్ ఇంత స్క్రీన్, దాన్ని అంటారు 90 mm అని. హల్లెలూయా కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
అంతకంటే ఆకాశమే స్క్రీన్ అట. అక్కడ ఎక్కడ ఆడ రికార్డ్ చేసింది పుట్టిన కాన్నించి, కడుపు ఏమంటాం, తల్లి కడుపులోకి నుంచి బయటపడ్డ కాన్నించి ఏం ఆలోచించినావు, ఎవరిని తిట్టినావు, ఎవరిని కొట్టినావు, ఎవరి జోలికి పోయినావు, ఎవరి కొంపారిచినావు, ఎవరిని ఏం చేసినావు, అన్నీ ఒక్క సెకండ్లో అన్నీ చూపెడుతుంది. ఇక నేను అటు పోను ఆయన ఎవరంటారట, ఎవరంటారు, ఇటు కాదు నా స్థానం, పరలోకాన్ని చూసి ఇక నాది అటు కాదు, కానీ ఇటే. అది అవుపడ్డాక ఏది నిజమే చెప్పేది, స్క్రీన్ అక్కడ ఉంటుంది. నువ్వు చేసిన తప్పుల్ని కనపడ్డాక చూపెట్టినాక ఇక పరలోకానికి నువ్వు పోవాలా, ఎవరు వాళ్ళు డిసైడ్ చేసుకుంది ఎవరిదంటే ఇక నువ్వే. హల్లెలూయా. రైట్. కనుక ఈ దినం ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుకుందాం. క్రియల ఫలమును మనం అనుభవిస్తాం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, లోకంలో బ్రతుకుతున్నామంటే అమ్మా నేను అదే చెప్తున్నా, నీ క్రియల ఫలముతోనే బ్రతుకుతున్నాం. నీ క్రియల ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. అయ్యా నాకు తక్కువ ఉంది,